హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. మనం ఎప్పుడు చేసుకునే రెగ్యులర్గా చేసుకునే పాలక్ పన్నీర్ బటర్ మసాలా కాకుండా ఒకసారి కర్రీ చాలా అంటే చాలా బాగుండిద్ది. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర చిటపటలాడినాక మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఎంత వీలైతే అంత చిన్నవి కట్ చేసుకోండి. నేనైతే నా దగ్గర కట్టలు ఉంటే కట్టర్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో మీ దగ్గర కట్టర్ లేకపోయినా మీ చేతైనా వీలైనంత వరకు చిన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి, టేస్ట్ బాగుండిద్ది అనమాట. సో అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సో దీంట్లో ఏంటంటే మసాలాస్ పెద్దగా ఏం పట్టవండి, చాలా సింపుల్ చిన్న మసాలాతోనే కర్రీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. సో ఇది పచ్చి వాసన పోయాక దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పన్నీర్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది శనగపిండి వేసుకుంటే. మనం శనగపిండి వేసుకున్నాక కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి కర్రీ. మనం తిప్పకుండా వదిలేస్తే మాత్రం అడుగు పట్టేస్తుంది, కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది అన్నమాట. కంటిన్యూస్గా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా పేస్ట్ అయితే వేసుకుందాము. సో ఫస్ట్ టైం అయితే ఎవరు మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీరు వస్తుంది. మిస్ కాకుండా నా వీడియోస్ అని మీరు చూడొచ్చు అనమాట. ఒకసారి ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. నన్ను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం టమాటా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేనైతే 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని అయితే నేను గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు గ్రేట్ చేసుకోకపోయినా మ్యాష్ చేసి అయితే వేసుకోవచ్చు, కానీ గ్రేట్ చేసుకుంటేనంటే కర్రీలో మనకు పన్నీర్ చాలా బాగా కనపడుతుంది అనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుండిద్ది, నోటికి కూడా బాగా తగులుతుంటాయి అనమాట. సో నేనైతే గ్రేట్ చేసుకున్నాను. సో ఇలా మగ్గిపోయాక ఒక 5 మినిట్స్ దీంట్లో ఇప్పుడు మనమైతే మసాలాలు వేసేసుకుందాం. కొంచెం పసుపు, టేస్ట్కి సరినంత సాల్ట్ అండ్ కారం అయితే దీంట్లో తక్కువే పడుతుందండి. అంటే వెరీ స్పైసీగా ఏమి ఉండదు, లైట్ స్పైసీ కాబట్టి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ కాబట్టి ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. సో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము, ఎందుకంటే మనం మసాలా వేసాం కదా. సో అవి అడుగు పట్టకుండా ఒకసారి కొంచెం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గబెడదాము. చూడండి వీడియోలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నా కదా, ఆయిల్ ఇలా పైకి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం కసూరి మేతి వేసేసుకుందాము. సో కసూరి మేతి ఏంటంటే పన్నీర్ కూరలోకి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది. సో కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ వేసేసుకుందాము. చూడండి పన్నీర్ ఇలా వేయటం వల్ల కూర చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. మనకి చూడటానికైనా తినే వాళ్ళకి మనం పెట్టిన చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. నేనైతే అందుకే గ్రేట్ చేసుకున్నాను. మీరు మ్యాష్ చేయడం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా పైనుంచి కొత్తిమీర వేసేసుకుందాము. వేసుకొని ఇక్కడ సర్వ్ చేసుకుందామండి. సో ఇవాళైతే రెసిపీ అయితే ఇదేనండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.